ఓం శాంతి 29/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు ఇచ్చటికి చదువుకునేందుకు వచ్చారు. మీరు కళ్ళు మూసుకొని అవసరం లేదు. చదువును కళ్ళు తెరచి చదువుకుంటారు. ప్రశ్న: భక్తి మార్గంలో భక్తులకు ఏ అలవాటు ఉంటుంది? ఆ అలవాటు ఇప్పుడు పిల్లలైన మీకు ఉండరాదు. జవాబు: భక్తి మార్గంలో ఏ దేవతామూర్తి దగ్గరకు వెళ్ళినా వారిని ఏదో ఒకటి వేడుకుంటూ ఉంటారు. వారికి యాచించడమే అలవాటైపోయింది. లక్ష్మీదేవి ఎదురుగా వెళ్ళినప్పుడు ధనమును వేడుకుంటారు, కానీ ఏమీ లభించదు. పిల్లలైనా మీకు ఇప్పుడు ఆ అలవాటు లేదు. మీరైతే తండ్రి వారసత్వానికి అధికారులు. పిల్లలైన మీరు సత్యమైన విచిత్రమైన తండ్రిని చూస్తూ ఉండండి. ఇందులోనే మీకు సత్యమైన సంపాదన ఉంది. ఓం శాంతి. ఇది పాఠశాల అని ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరి చిత్రమును అనగా దేహధారిని చూడరాదు. ఇక్కడ చూస్తున్న చిత్రము లేని వారి వైపు, అంటే తండ్రి వైపు బుద్ధి వెళ్ళాలి. పాఠశాలలో పిల్లలకి ఎప్పటికీ టీచర్ పైనే గమనం ఉంటుంది. ఎందుకంటే వారు చదివిస్తున్నప్పుడు తప్పకుండా వారు చెప్పేది విని తర్వాత బదులు ఇవ్వాలి. టీచరు ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్తాను అని సైగ చేస్తారు కదా. ఇక్కడ ఇది విచిత్రమైన పాఠశాల, ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు. చదివించే వారికి ఏ చిత్రము లేదు. కావున చదువుతున్నప్పుడు కళ్ళు తెరుచుకొనే కూర్చోవాలి కదా. పాఠశాలలో టీచర్ ఎదురుగా ఎప్పుడైనా కళ్ళు మూసుకొని కూర్చుంటారా? భక్తి మార్గంలో కళ్ళు మూసుకొని మాలను జపించడము మొదలైన వాటికి అలవాటు పడిపోయారు. సాధువులు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటారు. వారైతే మనసు చంచలం అవ్వరాదు అని స్త్రీలను చూడను కూడా చూడరు. కానీ నేటి ప్రపంచం తమో ప్రధానంగా ఉంది. తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు శరీరమును చూస్తుంటారు, కానీ బుద్ధి ఆ విచిత్రుడైన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటుంది. శరీరాన్ని చూస్తూ విచిత్రమైన తండ్రిని స్మృతి చేసే సాధువులు సన్యాసులు ఎవ్వరూ ఉండరు. ఈ రథంలో ఈ తండ్రి వచ్చి మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. వారు చెప్తున్నారు, అన్ని కర్మలు ఆత్మయే చేస్తుంది, శరీరం ఏమీ చేయదు. ఆత్మ వింటుంది. ఆధ్యాత్మిక జ్ఞానము లేక భౌతిక జ్ఞానమును ఆత్మయే వింటుంది, వినిపిస్తుంది. ఆత్మ దైహిక టీచర్గా అవుతుంది దేహానికి. శరీరం ద్వారా చదివే దైహిక చదువును కూడా ఆత్మయే చదువుతుంది. మంచి లేక చెడు సంస్కారాలను కూడా ఆత్మయే ధారణ చేస్తుంది. శరీరం అయితే బూడిదైపోతుంది. ఇది కూడా మానవులు ఎవ్వరికీ తెలియదు. నేను ఫలానా, నేను ప్రధానమంత్రిని అని వారికి దేహ అభిమానం ఉంటుంది. నేను ఆత్మ, ఈ ప్రధానమంత్రి శరీరాన్ని తీసుకున్నాను అని చెప్పడు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. అన్ని ఆత్మయే చేస్తుంది. ఆత్మ అవినాశి. కేవలం పాత్ర చేసేందుకు ఇక్కడ శరీరం లభించింది. ఒకవేళ ఇందులో ఆత్మ లేకపోతే శరీరం ఏమీ చేయలేదు. ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే ఒక శవం వలె పడి ఉంటుంది. ఆత్మని కళ్ళతో చూడలేరు, అది సూక్ష్మమైనది. కావున బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. వీరి ద్వారా శివబాబా మనల్ని చదివిస్తున్నారని బ్రహ్మబాబా ద్వారా మీ బుద్ధిలో కూడా ఉంది. ఇవి కూడా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు, కొందరైతే కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. అలఫ్ అనగా భగవంతుడు, బాబా అని అర్థం. కేవలం భగవంతుడని లేక ఈశ్వరుడు అని చెప్పినంత మాత్రాన తండ్రి సంబంధం ఉండదు. ఈ సమయంలో అందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఎందుకంటే రచయిత అయిన తండ్రి మరియు వారి రచనల ఆది మధ్య అంత్యాలను గురించి తెలియదు. ప్రపంచ చరిత్ర భూగోళాలు పునరావృతమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది సంగమ యుగం అని ఎవ్వరికీ తెలియదు. ఇంతకుముందు మీకు కూడా తెలియదని మీకు తెలిసి ఇప్పుడు బాబా మిమ్మల్ని ఇక్కడ జ్ఞానంతో అలంకరిస్తున్నారు. ఇక్కడ నుండి వెలుపలికి వెళ్తూనే మాయ మట్టిని పూసుకొని జ్ఞాన అలంకారం అంతా చెడిపేసుకుంటారు. తండ్రి అలంకరిస్తారు, కానీ మీరు పురుషార్థం చెయ్యాలి.
కొంతమంది పిల్లలైతే అలంకారమే చెయ్యని విధంగా అటవికుల వలె మాట్లాడతారు, అన్నీ మర్చిపోతారు. చివరిలో కూర్చున్న విద్యార్థులకు చదువుపై అంతగా మనస్సు వెళ్ళదు. ఫ్యాక్టరీ మొదలైన వాటికెళ్ళి సర్వీస్ చేసి షావుకార్లుగా అవుతారు. ఏమీ చదువుకోలేరు. కానీ ఇది చాలా ఉన్నతమైన చదువు. చదువుకోకుండా భవిష్యత్తులో పదవి లభించదు. ధనవంతులుగా అవ్వాలి అని ఇక్కడ మీరు ఏ ఫ్యాక్టరీలో కూర్చొని పనిచేసే అవసరం లేదు. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. అవినాశి సంపాదన మాత్రమే జతలో వస్తుంది. మనుషులు మరణించినప్పుడు వట్టి చేతులతో వెళ్తారని మీకు తెలుసు. జతలో ఏమీ తీసుకెళ్లరు. మీరు నిండిన చేతులతో వెళ్తారు. దీనిని సత్యమైన సంపాదన అని అంటారు. మీరు సంపాదించే ఈ సత్యమైన సంపాదన 21 జన్మల వరకు ఉంటుంది. అనంతమైన తండ్రియే సత్యమైన సంపాదన చేయిస్తారు. పిల్లలైన మీరు ఈ చిత్రమును చూస్తున్నారు, కానీ విచిత్రమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే మీరు కూడా ఆత్మలే. కావున ఆత్మ తన తండ్రినే చూస్తుంది, వారి ద్వారా చదువుకుంటుంది. ఆత్మను మరియు పరమాత్మను మీరు చూడలేరు, కానీ బుద్ధి ద్వారా తెలుసుకుంటారు. ఆత్మలైన మనం అవినాశి, శరీరం వినాశం అవుతుంది. ఈ తండ్రి కూడా ఎదురుగా ఉన్న పిల్లలైన మీ శరీరాలను చూస్తారు, కానీ ఆత్మలకు అర్థం చేయిస్తున్నాను అనే విషయం వారి బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి నేర్పించేదంతా సత్యమే సత్యం. ఇందులో అసత్యం కొంచెం కూడా లేదు. మీరు సత్యమైన ఖండానికి అధికారులుగా అవుతారు. ఇది అసత్యమైన ఖండం. కలియుగం అసత్యమైన ఖండం, సత్యుగం సత్యమైన ఖండం. సత్యుగానికి కలియుగానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. సత్యుగంలో దుఃఖకరమైన విషయాలు ఏవి ఉండవు. దాని పేరే సుఖధామం. ఆ సుఖధామానికి అధికారులుగా అనంతమైన తండ్రియే చేస్తారు. వారికి ఏ చిత్రము లేదు. మిగిలిన వారందరికీ శరీరాలు ఉన్నాయి. వారి ఆత్మ పేరు మారుతూ ఉంటుందా? వారి పేరే శివ. ఇతరులందరి ఆత్మను ఆత్మ అనే అంటారు. శరీరానికైతే పేరు ఉంటుంది. శివలింగం నిరాకారమైనది. జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు. ఇది శివుడి మహిమ. వారు తండ్రి కూడా అయినారు. కావున తండ్రి ద్వారా తప్పకుండా వారసత్వం లభించాలి. రచనకు రచన ద్వారా వారసత్వం లభించదు. రచయిత తమ పిల్లలకు వారసత్వమును ఇస్తారు. తమ పిల్లలకి ఇవ్వకుండా సోదరుడి పిల్లలకు ఆస్తిని ఇస్తారా? బేహద్దు తండ్రి తమ బేహద్దు పిల్లలకు వారసత్వమును ఇస్తారు. ఇది చదువు కదా. మనుషులు చదువుకొని న్యాయవాది మొదలైన వారిగా అవుతారు. చదివించే వారితో మరియు చదువుతో యోగం ఉంటుంది. ఇక్కడ చదివించేవారు విచిత్రమైన వారు. ఆత్మలైన మీరు కూడా విచిత్రులే. నేను ఆత్మలను చదివిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. మీరు కూడా మనల్ని తండ్రి చదివిస్తున్నారని భావించండి. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. చదివేది ఆత్మయే కదా. సుఖ దుఃఖాలను శరీరము ద్వారానే ఆత్మ అనుభవిస్తుంది. ఆత్మ వెళ్ళిపోతే శరీరాన్ని ఎంత కొట్టినా మట్టిని కొట్టినట్లు అవుతుంది. కావున తండ్రి మాటి మాటికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని అర్థం చేయిస్తున్నారు. నంబర్ వారుగా ధారణ చేస్తారు అని బాబాకు తెలుసు. కొందరైతే పూర్తిగా బుద్ధిహీనుల వలె ఉంటారు. ఏమీ అర్థం చేసుకోరు. జ్ఞానం అయితే చాలా సహజం. గుడ్డివారు, వికలాంగులు, కుంటివారు కూడా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఇది ఆత్మకు అర్థం చేయించబడుతుంది కదా. ఆత్మ వికలాంగునిగా కుంటిగా ఉండదు. శరీరం అయితే అలా ఉంటుంది. తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తున్నారు, కానీ భక్తి మార్గంలో కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు అయిపోయింది కనుక ఇక్కడ కూడా కళ్ళు మూసుకొని ఇష్టం వచ్చినట్లు కూర్చుంటారు. కానీ కళ్ళు మూసుకోరాదు అని తండ్రి చెప్తున్నారు. ఎదురుగా చూస్తున్న బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. ఎంత సహజం. అయినా బాబా మేము స్మృతి చేయలేము అని చెప్తారు. అరే హద్దు. వారసత్వమునిచ్చే లౌకిక తండ్రిని కూడా మరణించే వరకు స్మృతి చేస్తారు. వీరైతే సర్వాత్మల బేహద్దు తండ్రి. మీరు వారిని స్మృతి చెయ్యలేరా? ఓ భగవంతుడా, మాకు మార్గమును చూపించండి అని ఆ తండ్రిని పిలిచారు కూడా.
వాస్తవానికి ఇలా అనడం కూడా తప్పే. తండ్రి కేవలం ఒక్కరికే మార్గదర్శి కాదు, వారు అనంతమైన మార్గదర్శకులు. ఒక్కరికి ముక్తినివ్వరు. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను, అందరినీ శాంతిధామానికి పంపించేందుకే నేను వచ్చాను. ఇక్కడ అడిగే అవసరం లేదు. వీరు బేహద్దు తండ్రి కదా, వారైతే హద్దులో వచ్చి నాకు నాకు అని అంటూ ఉంటారు. ఓ పరమాత్మ, మాకు సుఖం ఇవ్వండి, దుఃఖాన్ని పోగొట్టండి, మేము పాపులము నీచులము, మీరు దయ చూపండి అని అంటూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, నేను ఈ బేహద్దు పాత సృష్టిని క్రొత్తదిగా చేసేందుకు వచ్చాను. నూతన సృష్టిలో దేవతలు ఉంటారు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత మీరు పూర్తిగా పతితమైనప్పుడు నేను వస్తాను. ఇది అసురీ సంప్రదాయం. సత్యం చెప్పేవారు ఒక్క సద్గురువు మాత్రమే. వారే తండ్రి, టీచరు, సద్గురువు కూడా. తండ్రి చెప్తున్నారు, స్వర్గ ద్వారాలని మాటలే తెరుస్తారు. స్వర్గానికి దారి అని కూడా వ్రాయబడింది, కానీ ఇది కూడా మానవులు అర్థం చేసుకోలేరు. నరకంలో పడి ఉన్నారు కదా, అందుకే పిలుస్తారు. ఇప్పుడు బాబా మీకు స్వర్గంలోకి వెళ్ళేందుకు మార్గం తెలుపుతున్నారు. పతితులను పావనంగా చేసేందుకు, వాపస్ తీసుకెళ్లేందుకు నేను వస్తాను అని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి. మాయాచీతులుగా జగచ్చీతులుగా అవ్వమని తండ్రి చెప్తున్నారు అని ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. నేను మీ అందరికీ విశ్వాధికారులుగా ఈ మార్గాన్ని తెలుపుతాను. లక్ష్మిని దీపావళి రోజు పూజిస్తారు. ధనం కావాలి అని వారిని వేడుకుంటారు. ఆరోగ్యమును బాగు చెయ్యమని, ఆయువు పెంచమని అడగరు. మీరైతే తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటారు. ఆయువు చాలా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఆరోగ్యము, ఐశ్వర్యం, ఆనందం అన్నింటినీ ఇచ్చేస్తారు. వారైతే లక్ష్మీదేవతో కేవలం మట్టి పెంకులను వేడుకుంటారు, కాసులను. అవి కూడా లభించవు. ఇలా అడగడం అలవాటైపోయింది. దేవతల వద్దకు వేడుకునేందుకు వెళ్తారు. ఇక్కడైతే మీరు తండ్రిని ఏమీ అడగరాదు. తండ్రి చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు అధికారులుగా అవుతారు. సృష్టి చక్రమును తెలుసుకోవడం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఇందులో ఏమీ మాట్లాడే అవసరం ఉండదు. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది. మీరు ఇప్పుడు ఇంకా వీరిని పూజిస్తారా? మనమే అలా అవుతామని మీకు తెలుసు కనుక పంచతత్వాలను ఏమని పూజిస్తారు? మనకు విశ్వరాజ్యం లభిస్తూ ఉంటే పూజ ఎందుకు చేస్తాము? మీరిప్పుడు మందిరాలు మొదలైన వాటికి వెళ్ళరు. తండ్రి చెప్తున్నారు, ఇదంతా భక్తి మార్గంలోని సామగ్రి. జ్ఞానంలో అయితే నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని ఒకే వాక్యం ఉంది, అంతే. స్మృతి ద్వారా మీ పాపాలు సమాప్తమైపోతాయి. సతో ప్రధానంగా అవుతారు. మీరే సర్వగుణ సంపన్నంగా ఉండేవారు మళ్ళీ అవ్వాల్సి పడుతుంది. ఇది కూడా అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారితో తండ్రి ఎంతగా తల కొట్టుకోవాల్సి వస్తుంది. దీనిపైన నిశ్చయం ఉండాలి. తండ్రి తప్ప ఈ విషయాలు ఏ సాధు సత్పురుషులు తెలుపలేరు. ఇతడీశ్వరుడు ఏమీ కాడు. ఇతడు అనేక జన్మల తర్వాత చివరి జన్మలో ఉన్నాడు. ఎవరైతే మొత్తం 84 జన్మలు పూర్తి చేశారో, పల్లె బాలుడిగా ఉండినాడో ఇతనిలోనే నేను ప్రవేశిస్తాను. తర్వాత ఇతడు శ్యామ్ సుందరుడిగా అవుతాడు. ఇతడు పూర్తిగా పల్లె పిల్లవాడిగా ఉండేవాడు. తర్వాత సాధారణంగా తయారైనప్పుడు బాబా ప్రవేశించారు. ఎందుకంటే ఇంత బట్టి తయారవ్వాల్సి ఉండినది. వీరందరికీ తినిపించే వారెవరు? తప్పకుండా సాధారణంగా కూడా ఉండాలి కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. స్వయంగా తండ్రి చెప్తున్నారు, నేను వీరి అనేక జన్మల అంతిమంలో ప్రవేశిస్తాను. ఈ బ్రహ్మ అందరికంటే ఎక్కువ పతితమయ్యాడు. మళ్ళీ అందరికంటే ఎక్కువ పావనంగా కూడా ఇతడే అవుతాడు. ఇతడు 84 జన్మలు తీసుకున్నాడు. తత్వం ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు కదా. సూర్యవంశీ, చంద్రవంశీలుగా అయ్యే వారే ఇక్కడికి నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా వస్తారు. మిగిలిన వారు నిలబడలేరు. ఆలస్యంగా వచ్చేవారు జ్ఞానమును కూడా కొద్దిగానే వింటారు. నిలబడలేరు అంటే వెళ్ళిపోతారు అని. మళ్ళీ వారు ఆలస్యంగానే వస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాబా చేసిన జ్ఞాన అలంకారాన్ని స్థిరంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. మాయావి దుమ్ములో పడి జ్ఞాన అలంకారాన్ని చెరిపేసుకోరాదు. బాగా చదువుకొని అవినాశి సంపాదన చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ చిత్రాన్ని అనగా దేహదారిని ఎదురుగా చూస్తున్న బుద్ధి ద్వారా విదేహి అయిన తండ్రిని స్మృతి చేయాలి. కళ్ళు మూసుకొని కూర్చొని అలవాటు చేసుకోరాదు. అనంతమైన తండ్రిని ఏమి వేడుకోరాదు. వరదానం, సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఫాస్ట్గా అంటే వేగంగా వెళ్ళి ఫస్ట్లో వచ్చే తీవ్ర గతి యొక్క పురుషార్థి భవ. అవ్యక్త పాత్రలో వచ్చిన ఆత్మలకు అంటే 1969 తర్వాత బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత వచ్చిన ఆత్మలకు ఫాస్ట్ సో ఫస్ట్లో వచ్చే వరదానం ప్రాప్తించింది కనుక సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని లభించిన వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురండి. ఈ అవ్యక్త పాలన సహజంగానే శక్తిశాలిగా చేస్తుంది. అందువలన ఎంతగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. సదా ముందుకు ఎగరాలి అని సర్వుల పట్ల బాప్దాదా మరియు నిమిత్తాత్మల ఆశీర్వాదాలు ఉన్న కారణంగా తీవ్ర వేగపు పురుషార్థం యొక్క భాగ్యము సహజంగా లభించి ఉంది. స్లోగన్, నిరాకారం నుండి సాకారము అనే మంత్రం యొక్క స్మృతి ద్వారా నిరంతరము యోగులుగా అవ్వండి. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి సదా విజయ్ రతన్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సదా విజయం యొక్క ఉమంగ్ ఉత్సాహంలో ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అవిశ్వాసం అంటే సంశయం యొక్క సంస్కారం ఉండరాదు. ఎలాంటి కష్టమైన కార్యమైనా ఇంత సహజంగా అనుభవం చేసుకోవాలి. ఇది ఏమి పెద్ద మాట కాదు, ఎందుకంటే అనేక సార్లు చేసినటువంటిదే, అనేక సార్లు వచ్చినటువంటి పరిస్థితే. ఇది కొత్తది కాదు. అనేక సార్లు చేసినటువంటి కార్యాన్ని ఇప్పుడు తిరిగి రిపీట్ చేస్తూ ఉన్నాను అనే స్మృతి మిమ్మల్ని విజయీగా తయారు చేస్తుంది. అంటే అందులో సఫలత లభిస్తుంది. ఓం శాంతి.